హైదరాబాద్ శివారు కొహెడలో ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న ఫ్రూట్ మార్కెట్ ను మరో చోటికి తరలిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కోసం 199 ఎకరాలు కేటాయించగా అది సరిపోవటం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు సర్కార్ను విన్నవించారు. దీంతో పక్కనే 239 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి అక్కడకు షిఫ్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ శివారు కొహెడలో ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మార్కెట్ నిర్మించ తలపెట్టారు. అయితే కొహెడే పండ్ల మార్కెట్ ప్రతిపాదిత స్థలాన్ని మార్చాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. గత ప్రభుత్వం కేటాయించిన స్థలం సరిపోకపోవడం, దానికి తోడు భూసేకరణ, రవాణా కష్టసాధ్యమని భావించిన సర్కార్ తాజాగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద 239 ఎకరాలను కేటాయించింది. 199 ఎకరాల్లో పండ్ల మార్కెట్ నిర్మించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 177 ఎకరాల భూమిని మార్కెట్ కోసం కేటాయించింది. ఈ భూమి సరిపోదని మరికొంత భూమి కావాలని మార్కెటింగ్ శాఖ అధికారులు విన్నవించాయి. ప్రభుత్వం ఈ విషయమై రెవెన్యూ శాఖను సంప్రదించగా ఇప్పటికే కేటాయించిన 177 ఎకరాలకు ఒకవైపు 20 ఎకరాల మేరకు వక్ఫ్ భూమి, 10 ఎకరాల ట్రస్ట్ భూమి ఉందని తెలిపింది. అక్కడ ప్రస్తుతం అదనపు భూసేకరణ సాధ్యం కాదని అధికారులు వెల్లడించారు. దానికి ప్రత్యామ్నాయంగా రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 167లోని 239 ఎకరాలను కేటాయింపుల కోసం సూచించారు. తాజాగా సర్కార్ దీనికి ఆమోద ముద్ర వేసింది. కొహెడలో గతంలో కేటాయించిన స్థలంలో కాకుండా పక్కనే ఉన్న 167 సర్వే నెంబర్లోని 239 ఎకరాల్లో ఫ్రూట్ మార్కెట్ నిర్మించనున్నారు. ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖ అధీనంలో ఉన్న స్థలాన్ని త్వరలోనే మార్కెటింగ్ శాఖకు బదిలీ చేయనున్నారు. కాగా పండ్ల మార్కెట్ గతంలో హైదరాబాద్లోని కొత్తపేట గడ్డి అన్నారం ప్రాంతంలో ఉండేది. 1986లో దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ మార్కెట్ ఏర్పాటు చేశారు. అయితే నగరం వేగంగా విస్తరించడం, మార్కెట్ చుట్టూ జనావాసాలు పెరిగిపోయి ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. దీంతో కొత్తపేట మార్కెట్ను కొహెడకు తరలించే ప్రక్రియ 2021లో చేపట్టారు. అదే ఏడాది కొత్తపేట మార్కెట్ను మూసేసి తాత్కాలికంగా బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు మార్చారు. కొహెడలో శాశ్వత నిర్మాణాలు పూర్తయ్యే వరకు అక్కడి నుంచే మార్కెట్ కార్యకలాపాలు సాగుతున్నాయి. కొహెడ మార్కెట్ను ఫ్రాన్స్లోని రంగిస్ మార్కెట్ తరహాలో దీనిని డిజైన్ చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీలు, ఎగుమతి ప్రాసెసింగ్ యూనిట్లు, భారీ పార్కింగ్ స్థలాలు, రైతులకు బస చేసేందుకు సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకుని ఉండడం వల్ల రవాణా సౌలభ్యం చాలా సులభం కానుంది. ఇక కొత్తపేట మార్కెట్ స్థలంలో ప్రభుత్వం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హాస్పిటల్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.